భారత్ శ్రీలంక మధ్య జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో భాగంగా ఇప్పటికే జరిగిన 2 మ్యాచ్లో ఓ మ్యాచ్ టై కాగా రెండో మ్యాచ్ శ్రీలంక విజయం సాధించింది. దీంతో శ్రీలంక 1-0 ఆధిక్యంలో ఉంది. ఇక చివరి మ్యాచ్ రేపు గత 2 మ్యాచ్లు జరిగిన కొలంబో వేదికగానే జరగనుంది. అయితే ఈ చివరి మ్యాచ్ లో టీమిండియా గెలిస్తేనే లేకుంటే సిరీస్ ను కోల్పోతుంది. ముఖ్యంగా టీమిండియా ఈ మ్యాచ్ కోసం ఓ 3 తప్పుల్ని సరిచేసుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్య మొన్న సూర్య కెప్టెన్స్ లో శ్రీలంకతో జరిగిన T20 సిరీస్ లో దూకుడు వ్యూహాన్ని అనుసరించి తద్వారా సిరీస్ 3-0తో ఏకపక్షంగా గెలిచింది. కానీ వన్డే సిరీస్ లో టీమిండియా చాలా డిఫెన్స్ గా ఆడుతున్నట్లు కనిపిస్తుంది. రోహిత్ శర్మ మినహా మిగతా బ్యాట్స్మెన్లు దాడికి బదులు డిఫెన్స్ గా ఆడుతున్నారు. దీంతో గత 2 వన్డేల్లో ఓపెనర్లు ఇచ్చిన స్టార్ట్స్ ని అందుకోలేక మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో గెలిచే మ్యాచ్లను ఓటమి పాలయ్యారు. ఈ క్రమంలోనే శ్రీలంక బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. ముఖ్యంగా రెండో వన్డేలో శ్రీలంక బౌలర్లు LBW ద్వారా టీమిండియా 5 వికెట్లు తీశారు. మామూలుగా కొలంబో పిచ్ అంటేనే స్పిన్నర్లకు అనుకూలం. ఈ క్రమంలోనే 5 స్పిన్ బౌలర్లతో శ్రీలంక బరిలోకి దిగుతుంది. కానీ భారత జట్టు స్పిన్ బౌలింగ్ పై ఆధారపడకుండా తన సాంప్రదాయ బౌలింగ్ లైన్ తో ఆడుతుంది. జట్టులో రియాన్ పరాగ్ వంటి స్పిన్ బౌలర్లు ఉన్నారు. T20 సిరీస్ లో చక్కటి బౌలింగ్ చేశాడు రియాన్ పరాగ్. అయితే అతడి స్థానంలో శివన్ దూబే వన్డేల్లోకి వచ్చాడు. కానీ శివన్ దూబే ఇప్పటి వరకు ఈ సిరీస్ లో పూర్తిగా విఫలమయ్యాడు బౌలింగ్ లో. ఈ విషయాన్ని టీమిండియా గమనించాల్సి ఉంది. అలాగే రెండో వన్డేలో ఆతిథ్య శ్రీలంకను భారత్ 35 ఓవర్లలోనే కేవలం 136 పరుగులకి 6 వికెట్లు పడగొట్టింది. అయితే ఆ తర్వాత శ్రీలంక లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు జట్టు స్కోర్ ను 240 పరుగులకి తీసుకెళ్లారు. అలాగే తొలి మ్యాచ్ లో 142 పరుగులకి 6 వికెట్లు కోల్పోయి ఆ తర్వాత 230 పరుగులు చేసింది శ్రీలంక. అయితే ఈ 2 మ్యాచ్ల్లోని శ్రీలంక లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొని జట్టును పోటాపడి స్కోర్ కు తీసుకెళ్లారు. ఇలా ఈ 3 విషయాల్లో అంటే మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు డిఫెన్స్ ఆడుతూ టీమ్ ను కష్టాల్లోకి నెట్టేస్తున్నారు. ఈ విషయంలో సరి చేసుకోవాలి. ఇక టీంలోకి మరో అదనపు స్పిన్నర్ అవసరం. రియాన్ పరాగ్ వంటి స్పిన్ బౌలర్లను వాడుకోవాల్సి ఉంది. ఇక శ్రీలంక లోయర్ ఆర్డర్ బ్యాటర్లను త్వరగా పెవిలియన్ చేర్చాలి. ఈ విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా కొత్త వ్యూహాలు రచించాలి. మొత్తంగా ఈ 3 తప్పుల నుంచి 3వ వన్డేలో సరి చేసుకుంటే సిరీస్ ను ఎటు గెలవలేకపోయాం సమమైనా చేసుకునే అవకాశం ఉంటుంది.